కావాలని ఎంతో ఆరాటపడ్డాను. ఆ ముగ్గురు కాళ్ళ మొక్కుతున్నాను. తర్వాత అయ్యగారు తిన్నప్పుడల్లా ప్రార్థన చేయండి అయ్యగారు, నాకు మనవరాలు కావాలండి, పాప కావాలని అని చెప్పేదాన్ని. చెప్తే అయ్యగారు అలాగేనమ్మా ప్రార్థన చేస్తానమ్మా అన్నారు. తర్వాత ఏమో మా కాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యింది. అయిన తర్వాత 3 నెలలకి అబార్షన్ అయిపోయింది. మా బాబుకి షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన తర్వాత అబార్షన్ అయిపోయి ముందే అబార్షన్ అయ్యాక మళ్ళీ షుగర్ అన్నారు. తర్వాత మా అయ్యంకడ ఆడి మేము వెళ్ళి చూసి వచ్చాము. మా అయ్యంకడ అన్నాడు, ఇంకా అక్క అబ్బాయి చాలే, కావాలంటే పిల్లల్ని పెంచుకోండి, ఇంకా పిల్లలు ఏమొద్దు, షుగర్తో ఇంకా పిల్లలు ఎందుకు అది ఇది అన్నారు. కానీ దేవుడి సన్నిధిలో నేను చాలా ఏడ్చాను. నా తండ్రి ఎంత అద్భుతం చేశాడో నా ప్రభు. ఏంటి తండ్రి, నాకు ఒక్కగానొక్క పిల్లాడు అయిపోయాడు, నాకెవరు లేరు, నాకు ఆడపిల్ల కావాలనుకుంటే నాకు పుట్టలేదు, నాకు తోడు పుట్టిన అక్క లేదు, చెల్లి లేదు, నాకు మనవరాలు కావాలని ఆశిస్తున్నాను ప్రభు. అన్నీ ఇచ్చావు, నాకు దూరం చేస్తావా నువ్వు? షుగర్ అంటున్నారు, నా బిడ్డకి ఇంకా పిల్లలు పుట్టరా అని ఎంతో ఏడుచాను దేవుడి సన్నిధిలో. తండ్రి నువ్వే గొప్ప దేవుడివి, నా పట్ల ఎన్నో అద్భుతాలు చేసావు, ఎవరు ఊహించినంత రీతిగా నా బిడ్డను ఆశీర్వదించావు, ఎంతో గొప్ప రీతిలో పెట్టావు. నా బిడ్డకి ఏ లోటు పనులు లేకుండా అన్నీ ఇచ్చావు. నాకు మనవరాలు కావాలని ఆశిస్తున్నాను ప్రభు, నువ్వు ఇస్తావు, నేను నమ్ముతున్నాను. నాకు మనవరాలు నువ్వు ఇస్తావు, నన్ను ఒక్కదాన్ని ఒంటరిదాన్ని చేయమని ఎంతో గోచారాడు. మా అయ్యగారి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. అక్కడ వాళ్ళగారికి చెప్పాను. ఇక్కడ వెళ్ళినప్పుడల్లా ఈ అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయండి అయ్యగారు, మనవరాలు కావాలన్నాను. కానీ దేవుడు అలాగే అద్భుతంగా మళ్ళీ కాళ్ళు ప్రెగ్నెంట్ అయింది, మనవరాలు ఇచ్చాడు దేవుడు. అది దేవుడికి పాప ఇచ్చాము, కోడలు ఇచ్చాము, సిలువైన ప్రసవాన్ని ఇచ్చాడు తండ్రి. 4వ నెల మనవరాలికి తల్లి బిడ్డ అంత ఆనందంగా ఉన్నారు. నేను ఏదంటే అది నా తండ్రి అన్ని సమకూర్చి ఇచ్చాడు ప్రభుకి. వేలాది కోట్లాది కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి.